హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక సేవింగ్ స్కీమ్ గురించి చెప్పబోతున్నా. మన వాళ్ళు అడిగారండి, ఇంకేమన్నా కొత్త సేవింగ్ పద్ధతులు ఉంటే మెథడ్స్ ఉంటే చెప్పండి అని అడిగారు. అలానే పోస్ట్ ఆఫీస్ వీడియోస్ పెట్టండి అని అడిగారు, దానికోసం చేస్తున్నా. వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, అందుకని షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చెప్పబోయేది ఏమంటే, ఇప్పుడు కొత్తగా పోస్ట్ ఆఫీస్లో వచ్చి కొంచెం ఇంట్రెస్ట్ రేట్లు అవన్నీ మారినాయి అని చెప్తున్నారండి. ఎవరన్నా నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను కదా, ఇందులో ఇన్వెస్ట్ చేయాలని మీకు ఆశ ఉంటే కనుక వెళ్ళేసి చక్కగా పోస్ట్ ఆఫీస్లో కనుక్కొని స్టార్ట్ చేయండి మీ సేవింగ్స్ అనేది, సరేనా? ఒక పాస్పోర్ట్ బుక్, ఒక బుక్ లాంటిది ఇస్తారండి. ఎవ్రీ మంత్ మనం అందులో వేసేది ఎంట్రీ చేసి ఇస్తారనమాట. అలానే ఒక ఫోటోను కూడా అడుగుతారు అందులో అంటించడానికి. ఇవే వెళ్తే ఒక ఫామ్ అప్లై చేసిస్తే మీరు ఎలాంటి స్కీమ్లో జాయిన్ అవ్వబోతున్నారు దానికి సంబంధించిన ఫామ్ ఇస్తారు, అది అప్లై చేసేసి జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్పేది మంత్లీ సేవింగ్ స్కీమ్ గురించి చెప్తున్నానండి. ఈ మంత్లీ సేవింగ్ స్కీమ్లో ఇప్పుడు వచ్చేసి ఇంట్రెస్ట్ 7.5% వరకు ఇస్తున్నారనమాట. మంచిగానే ఉంది కదా. మినిమం వచ్చేసి 1000 రూపీస్ అండి. స్టార్టింగ్ 1000 రూపీస్ వేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చి 9 lakhs వరకు వేసుకోవచ్చు. ఇది ఎవరైనా వేయచ్చు అంటే వేయచ్చు. చిన్నపిల్లలకు వచ్చి 10 years ఉండాలండి. 10 years ఉంటే వాళ్ళ పేరు మీద మనం అకౌంట్ ఓపెన్ చేసేసి సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ మంత్లీ సేవింగ్స్ స్కీమ్లో ఏం బెనిఫిట్ ఉందంటే, ఇప్పుడు చెప్తారు కదా, ఒక్క రాయికి 2 పిట్టలు, లేకపోతే ఒక్క రాయికి 2 పండ్లు, మామిడి పళ్ళు ఏదో జామ పండ్లు పడ్డాయి అంటారు కదా, ఒకే రాయి కొడితే 2, అలా అనమాట. డబుల్ బెనిఫిట్ ఉంది ఈ సేవింగ్ స్కీమ్లో. మీరు కనుక ఎవ్రీ మంత్ 1000 వేసుకోవచ్చు. మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే 1 lakh, 2 lakh, 5 lakh, 9 lakh వరకు వేసుకోవచ్చు అంటున్నారు కదా, 9 lakh వరకు కూడా మీరు వేసుకోవచ్చు. దానికి తగినట్లుగా ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇది ఒక్కళ్ళే వెయ్యాలా, ఇండివిజువల్గానే అకౌంట్ ఓపెన్ చేయాలా, లేకపోతే జాయింట్ అకౌంట్ కూడా చేసుకోవచ్చు అని మీకు డౌట్స్ ఉంటాయి. జాయింట్ అకౌంట్ కూడా చేసుకోవచ్చు అండి. 2 లేక 3 కూడా కలిపి ఓపెన్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా ఎవ్రీ మంత్ కట్టేదానికంటే మనం ఒకేసారి ఒక అమౌంట్ వేసామనుకోండి, మంచిగా ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యిద్ది. ఇప్పుడు ఒక 10 lakhs, 30 lakhs ఇట్లా వేసామనుకోండి, మీకు 7.5% అని చెప్పాను కదా ఇంట్రెస్ట్. ఎవ్రీ మంత్ ఒక మంచి అమౌంట్ మీ చేతికి దొరికిద్ది అనమాట ఇంట్రెస్ట్ రూపాన. దాన్ని మీరేం చేయాలంటే తీసి ఖర్చు పెట్టుకోకూడదు. ఇప్పుడు మనం ఒక సేవింగ్ స్కీమ్లో ఒక అమౌంట్ వేసాం, దాంట్లోంచి ఎవ్రీ మంత్ ఒక ఇంట్రెస్ట్ వస్తుందంటే తీసి ఖర్చు పెట్టుకుంటే దానివల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు. దాన్ని మళ్ళీ ఏదన్నా రూపంలో ఇన్వెస్ట్ చేయగలమా అని చూసుకోవాలి, దాన్ని పెంచుకుంటూ పోవాలి. ఇది 5 years వరకు వేసినట్లయితే మనకి మంచి బెనిఫిట్ అండి. మధ్యలో తీసుకోవాలనుకుంటే ఇప్పుడు కొన్ని స్కీమ్స్ ఉంటాయి అన్నమాట, 5 years కంపల్సరీ మీరు కట్టి అవ్వాలని. అలా కాకుండా మధ్యలో మేము తీసేసుకుంటామని ఒక 2 years, 3 years అలా కట్టేసి తీసుకున్నారనుకోండి, దానికి తగిన ఇంట్రెస్ట్ కట్ చేసి ఇస్తారు. 1%, 2% ఇలా ఉంటుంది. మనం తీసుకునే సంవత్సరాలను బట్టి, కాలాన్ని బట్టి ఉంటుంది. అది కట్ చేసి మిగిలిన అమౌంటే మనకి ఇస్తారనమాట. 5 years ఉంచినట్లయితే మీకు ఫుల్ బెనిఫిట్ లభిస్తుంది అనమాట. ఇప్పుడు మనం వేయడం స్టార్ట్ చేసాము. దీనికి టీడీఎస్ ఉందంటే దీనికి ఎలాంటి టీడీఎస్ని పే చేయక్కర్లా. ఒకళ్ళు అడిగారు టీడీఎస్ ఉందా అని, ఎలాంటిది మనం పే చేయక్కర్లా దీనికి, ఈ స్కీమ్కి. తర్వాత వచ్చేసి దీంట్లో వచ్చే ఇంట్రెస్ట్ని అలానే వదలకుండా మనం, కొంతమంది తీసి ఖర్చు పెట్టుకుంటారు కదా, అలా కాకుండా వెంటనే ఒక ఆర్డీ అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలండి. మనం పోస్ట్ ఆఫీస్లోనే చేసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ మన అకౌంట్లోకి వచ్చి ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది కదా. ఇప్పుడు 2 కలిసి ఎక్కువ మనీని ల్యాక్స్లో 10, 20, 30, 50 lakhs వరకు కట్టుకోవచ్చు అంటున్నారు. అట్లా ఏదన్నా కట్టినట్లయితే దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది. ఆ అమౌంట్ని మనం తీసుకోకుండా ఇంకొక 5 yearsకి ఆర్డీలో పడేలాగా చేసుకున్నట్లయితే, ఆ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చినట్లయితే ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో పడేది వచ్చేసి ఆర్డీలో పడిపోతూ ఉంటుందండి. మంత్లీ సేవింగ్ స్కీమ్కి వచ్చేసి 7.5% ఇంట్రెస్ట్ ఇస్తారు. ఆర్డీకి వచ్చి 6.5% ఇస్తారు. ఇప్పుడు మీకు డబుల్ బెనిఫిట్స్ లభించింది.
ఇక్కడ వేసిన దానికి 7.5, అక్కడ వేసిన దానికి 6.5. ఇప్పుడు ఏమవుతుందంటే 5 years లోపల మీరు ఒక అమౌంట్ బల్క్గా వేశారు, దీనికి ఈ అమౌంట్ ఇలానే ఉంటుంది, దానికి ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది. అది తీసుకెళ్ళి ఆర్డీలో వేయడం వలన దానికి ఒక ఇంట్రెస్ట్ పడి దానికి మళ్ళీ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది, అక్కడ పెరిగిద్ది ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. మొత్తానికి 5 years అయ్యేలోపు మీకు బోల్డ్ మనీ వస్తుంది కదా. రెండిట్లో వేయబట్టి చాలా అమౌంట్ అనేది మీకు లభిస్తుంది. ఇప్పుడు ఈ కాలంలో ఏంటండి ఇదే ఏంటి ఎఫ్డీలు వేయటం, పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ స్కీమ్స్ వేయటం, ఇవన్నీ ఏమి పెద్ద ఇది లేదు అని అనుకోవచ్చు. చాలామంది ఎస్ఐపిలో చేస్తున్నారు, ఇంకా బోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ కాలంలో పోయి ఇందులో ఎవరు చేస్తారంటే అందరూ ధైర్యశాలులు ఉండరండి, ధైర్యం చేసి దిగరు. ఇప్పుడు కష్టపడి సంపాదిస్తారు. ఇది కరెక్ట్గా వస్తుంది, సెక్యూరిటీ ఉంది, దీనికి ఎలాంటి భయం లేదు, సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉందంటే మనం వేయవచ్చు. లేదు రావచ్చు రాకపోవచ్చు అనేటప్పుడు కష్టపడి సంపాదించుకునే వాళ్ళు ధైర్యం చేసి ఆ ఎస్ఐపీలు అదే స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్లో వేయడానికి భయపడతారు. అలాంటి వాళ్ళు ఇందులో వేసుకున్నట్లయితే ఇది సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది, 100% సెక్యూర్డ్గా ఉంటుందండి. ఇందులో వేస్తే మీరు చెప్పారు మేము వేసామని నన్ను అనొద్దు, నేను అడిగారు చేస్తున్నా. మీరేం చేయాలి, వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో బాగా కనుక్కోవాలి. ఎప్పుడు చెప్పేలానే చెప్తున్నా, బాగా 1కి 10 సార్లు ఆలోచించండి. 10 మందిని కాదు 20 మందిని అడగండి, పోస్ట్ ఆఫీస్లో ఎంక్వైరీ చేయండి, కరెక్టేనా అని అన్నీ కనుక్కోండి. డీటెయిల్స్ ఫుల్గా గ్యాదర్ చేసి అప్పుడు మీకు నచ్చినట్లయితే వేసుకోండి. నేను చెప్పానని వెయ్యకండి, సరేనా. నేను వీడియోగా చేసి పెడుతున్నాను, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా. ఇప్పుడు స్టాక్స్లో భయపడేవాళ్ళు ఇలాంటి ఒక సేవింగ్ స్కీమ్ ఉందా, ఇందులో నుంచి ఆర్డీ అంటే రికరింగ్ డిపాజిట్, చాలామందికి తెలియదు, అడుగుతారు. ఎవ్రీ మంత్ ఒకటే అమౌంట్ పడాలి. ఇప్పుడు 1000 కడుతున్నామంటే 1000, 2000 అంటే 2000, ఈ మంత్ 1000, నెక్స్ట్ మంత్ 2000 అలా అన్నీ కట్టకూడదు, సరేనా. ఒకటే అమౌంట్ ఫిక్స్ చేసుకొని కట్టాలి, ఇందులో అయినా సరే అందులో అయినా సరే. ఇట్లా చేయడం వల్ల మీకు సెక్యూర్డ్గా ఉంటుంది, మన మనీకి ఎలాంటి డౌట్ ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు, రిస్క్ లేదు, గ్యారంటీగా మన మనీ మనకి రిటర్న్ వస్తుంది. ఇలా పోతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మీకు డబుల్ బెనిఫిట్స్ దొరికిద్ది. ఇంకొక విషయం వచ్చేసి భయంకరంగా స్వెట్టింగ్ అండి. అసలు ఎలా ఉందంటే కొన్ని చోట్ల బాగా వర్షాలు పడుతున్నాయి, ఇక్కడ మేమున్న ఏరియాలో చూడండి ఎలా స్వెట్టింగ్ అవుతుందో. సమ్మర్లో కూడా ఇలా మాకు ఒక్క తీయలేదండి, ఇప్పుడు భలే ఒక్క పోస్తుంది. అందుకని మీరు ఏమన్నా మనీ ఉంటే ఇందులో వేసుకోండి. లేదు మాకు నెల నెలే దొరికిద్దండి అనుకుంటే ఎవ్రీ మంత్ 1000 రూపీస్ 2000 మీకు ఎంత దొరికిద్దో అంత వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల మంచిదండి. అలానే ఇంకోటి కూడా ఉంది, ఇంకో పద్ధతి. మీ పిల్లలు చిన్నపిల్లలు అనుకోండి, ఇప్పటి నుంచే సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయండి. చక్కగా పోస్ట్ ఆఫీస్లో వెళ్ళండి, మీ పిల్లల పేర్లు చెప్పండి, అన్ని డీటెయిల్స్ ఇవ్వండి, ఫామ్ ఫిల్ చేయండి, పాస్బుక్ ఇస్తా తీసుకోండి, ఫోటో అంటించండి. ఎవ్రీ మంత్ వాళ్ళ పేర్లో మీకు ఎంత దొరికింది అంత వేస్తూ వచ్చారనుకోండి, దీనివల్ల పిల్లలు పెరిగేటప్పటికి వాళ్ళ చదువుకో, మ్యారేజ్కో, దేనికో దానికి మంచిగా ఉంటుందండి, యూజ్ అయ్యిద్ది అనమాట. మా పాపతో చదివిన వాళ్ళ అమ్మ అలానే చేసింది, చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంది. నాకు తెలియలే, ఒకరోజు పోస్ట్ ఆఫీస్లో చూసి, ఇంతకుముందు కూడా మీతో షేర్ చేశా, చూస్తే ఆవిడకి 3 పిల్లలు, ఒక పాప 2 అబ్బాయిలు, అంటే ట్విన్స్ అనమాట. 3కి వేస్తూ ఉంది. మనం ఇలా చేసినట్లయితే బాగుండేది అని నాకు అప్పుడు అనిపించింది అనమాట. మంచి విషయం కదా. ఇప్పుడు ఆ పిల్లలు డిగ్రీ కంప్లీట్ అయిపోయి జాబ్స్ కూడా చేస్తున్నారు, ఇంకా వేస్తూ ఉంది అది ఆవిడ. అలా చేసుకోండి, ఏదన్నా ప్లాన్ చేసుకోండి. డబ్బులు ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా చేసినట్లయితే మన పిల్లలకి మంచిగా యూజ్ అవుతుంది కదా. అందుకనే చెప్తున్నాను, ఇలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సిస్టమ్, ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే చక్కగా అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టార్ట్ చేయండి. సింగిల్గా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు, లేకపోతే జాయింట్ అకౌంట్ చేసుకుంటాం వైఫ్ అండ్ హస్బెండ్, ఇంకా ఎవరైనా అనుకుంటే అట్లా కూడా చేసుకోండి. మంచిగా మీకు మనీ అనేది సేవ్ అవుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కదండి, భయం ఏమి ఉండదనే చెప్తున్నారు. ఉన్నా కూడా మీరు బాగా ఆలోచించుకొని విచారించుకొని ఈ సేవింగ్ స్కీమ్లో చేరండి. ఇదే ఈరోజు వీడియో. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ పెడతానండి మీకు. ఇంతకుముందు సేవింగ్ స్కీమ్స్, ఆ తర్వాత మనీ ఛాలెంజెస్ అడిగారు మీరు, ఇంతకుముందు ఈ మంత్ ఎంత దాచిపెట్టారు ఏంటి అని చెప్పేవాళ్ళు. ఎవ్రీ మంత్ మాకు ఇప్పుడు చూపించటం లేదని చెప్తానండి. ఈ మంత్ నేను చెప్పాను కదా,
నోట్బుక్ పెట్టుకున్నాను, అన్నీ రాసుకుంటున్నాను. ఇంత మనీ ఖర్చు పెడుతున్నాను, ఎంత మిగిలిద్దో చూద్దాం అన్నాను కదా. మిగలగానే మంత్ ఎండింగ్లో మీకు నేను షేర్ చేస్తానన్నమాట. అన్ని ఖర్చులు పోగా నాకు ఎంత మిగిలింది అది తీసి నేను సేవింగ్స్లో వేస్తాను. అలానే ఇప్పుడు కొత్తగా ఒక సేవింగ్ పద్ధతి ఫాలో చేస్తున్నారు, ఏంటని అడిగారు కదా. నెక్స్ట్ వీడియో కానీ ఆ పై వచ్చే వీడియోలో కానీ నేను మీకు చెప్తాను, సరేనా. మీరు కూడా మంచిగా సేవింగ్స్ చేసుకోండి, చేసుకొని దాన్ని ఉపయోగకరంగా ఎందుకోండి. ఇప్పుడు మనం సేవింగ్స్ చేసామనుకోండి, వేస్తే ఏదో ఒక 5 10 ఇంట్రెస్ట్ దొరికేలాగా ఉండకూడదు అనమాట. దానివల్ల మనకి మంచిగా లాభాలు వచ్చేలాగా ఉండాలి మన సేవింగ్స్ మనం. అలా యూజ్ చేసుకోవాలి, సరేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.